దేశ రాజధానిలో కాక్రోచ్ అలజడి, సీజేపీ చెలో సంసద్ తో సెంట్రల్ ఢిల్లీలో హైటెన్షన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో సంసద్ ఉద్రిక్తతలకు దారితీసింది. పార్లమెంట్ వైపుకు దూసుకువెళ్లిన నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ కూడా చేశారు. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమావేశమై చర్చలు జరిపారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే దేశ రాజధాని ఢిల్లీలో నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం మళ్లీ భగ్గుమంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ముట్టడికి ర్యాలీగా వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో నిరసనకారులు పార్లమెంట్ మెయిన్ గేట్ వరకు చేరుకోవడం హై టెన్షన్ కు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. పార్లమెంట్ గేట్లు మూసివేసి సీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను కస్టడీలోకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. కాక్రోచ్ నిరసనల నేపథ్యంలో పలువురు ఢిల్లీ పోలీసులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో సీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో నిరసనకారులను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో 2 సార్లు సమావేశమయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అటు సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని జేపీ నడ్డా తెలిపారు. నిరసనకారుల విజ్ఞప్తిని సంబంధిత స్థాయిలో చర్చిస్తామని పేర్కొంటూ శాంతి భద్రతల దృష్ట్యా ఆందోళనను విరమించాలని కోరారు. తమ ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. తమ శాంతియుత నిరసన కొనసాగుతుందని ప్రకటించింది. అయితే కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీక్స్ కు నిరసనగా 23 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.